సినిమా అవార్డులు ఈ విషయాల మీద మాదంతా సూపర్ స్టార్ గారి బాణి అనమాట. ఆయన ఒక ట్రెండ్ క్రియేట్ చేస్తే అవార్డుల విషయంలో మేము దాన్నే ఫాలో అవుతూ ఉంటాం. దేనికంటే అవార్డులు అనేవి ప్రభుత్వాలు ఇచ్చేవి, ప్రభుత్వాల సిఫార్సుల మేరకు మాత్రమే ఇచ్చేవి, మనల్ని అప్లై చేసుకోమని చెప్పేసి. ఈ సందర్భంలో అంటే మెగాస్టార్ చిరంజీవి గారు చాలా రోజుల క్రితం ఒక మాట మాట్లాడారు. చాలా రోజుల క్రితం మేము అవార్డులు రాకపోతే ప్రజల అవార్డులు, ఆయన మాటలో చెప్పాలంటే మా మనసులో ఎప్పుడు కూడా అవార్డులు ఇస్తే బాగుండు, తీసుకుందాం అనిపిస్తుంటుంది. కానీ బయటికి మాత్రం రానప్పుడు ప్రజలు ఇచ్చే అవార్డుల కన్నా ఈ అవార్డులు పెద్ద ఇదే అనుకుంటాం. కానీ ఎక్కడో మనసులో కొద్దిగా ఉంటుంది, మాకు చిన్న ప్రోత్సాహంలా ఉంటుంది. మా నటనకు ఒక గుర్తింపులాగా ప్రభుత్వం తరపున కూడా ప్రోత్సాహం ఇచ్చినట్టు ఉంటుంది అనేది నా అంచనా, నా అభిప్రాయం అనే అర్థంలో చాలా రోజుల క్రితం మాట్లాడాను. బహుశా ఆయనకు నంది అవార్డు ఇచ్చినప్పుడు అనుకుంటా. అంటే నంది అవార్డు ఇచ్చినంత మాత్రాన ఆయన ఉత్తమ నటుడు, అవార్డులు ఇవ్వనంత మాత్రాన ఉత్తమ నటుడు అని ఎవ్వరూ అన్నారు. కృష్ణ గారి విషయమే తీసుకుంటే ఆయనకి ఫస్ట్ ఫిల్మ్ఫేర్ అవార్డు ఇచ్చిన ఫంక్షన్లో లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు ఇచ్చారు. ఆ తర్వాత ఇరగదీశారు ఆయన నెంబర్ 1తో. అంటే నా కెరీర్లో ఎప్పుడూ ఇలాంటి పురస్కారాలు రాలేదు. ఎందుకంటే ఆయన అల్లూరి సీతారామరాజు ఆ సమయంలో ఉత్తమ నటుడు కేటగిరీ లేదు, ఆ తర్వాత పెట్టారు. లేకపోతే ఆయన కాకపోతే ఎవరైతే నటుడు. ఓకే, ఆ తర్వాత రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నప్పుడు పద్మభూషణ్ ఈ పురస్కారాలు ఆయనే సిఫార్సు చేసి ప్రభుత్వానికి తీసుకొచ్చేలా చేశారు. అప్పుడు చాలామంది సంతోషించారు. ఎందుకు? ఒక అర్హత కలిగినటువంటి వ్యక్తికి ఇంత ఆలస్యంగానైనా దక్కింది, దట్టు ఆయన స్నేహం, ఆయన స్నేహితుడే చేశాడు కదా అని చెప్పేసి. అలానే అక్కినేని నాగేశ్వరరావు గారు తన జీవిత పర్యంతం కూడా ఏ పురస్కారం ఇచ్చినా ఆ పురస్కారాలు తీసుకోవడానికి వెళ్ళేవారు అవుతారు. ఎందుకంటే మనం చేసిన దాన్ని గుర్తించారు కదా, వాళ్ళు గుర్తించిన దాన్ని మనం గౌరవించాలి అనేది అది కరెక్ట్. అంతేగాని కొంతమంది చిన్న చిన్న పురస్కారాలు కదా మేము ఎందుకు రావాలి అన్నట్లుగా ఉండేవాడు. నాకు బాగా గుర్తు, ఈ అర్జున్ అనే ఒక సినిమాకి మన సరిత గారికి ఒక ఉత్తమ సహాయ నటి పురస్కారం ఇచ్చారు. సరిత గారికి ఆవిడ చెన్నై నుంచి వచ్చి తీసుకొని వెళ్ళారు. కానీ కొంతమంది వాళ్ళకి పురస్కారాలు నచ్చవు, నేనేంటి చిన్నదేంటి అని. ఇప్పుడు జైలర్ గారి అబ్బాయి ఈ సినిమాకి సంబంధించి కృష్ణరాజు గారిని ఉత్తమ సహాయ నటుడు కేటగిరీలు ఇస్తే నేను క్యారెక్టర్ ఆర్టిస్ట్ నటి, నేను హీరోని కదా నేను తీసుకోను అన్నది. ఎవడి అభిప్రాయాలు వాళ్ళకి. కానీ ఏంటంటే ప్రతి వాళ్ళ మనసులో ఒక అధికారిక ముద్ర పడితే మేము కూడా ఉత్తమ నటులమే కదా అనిపించుకోవాలనే ఒక ఆకాంక్ష ఉంటుంది, కొంతమందికి దుగ్ధ ఉంటుంది. ఈ మధ్య అంటే అప్పట్లో అలా మాట్లాడిన చిరంజీవి గారు ఒక వారం క్రితం ఏదో పురస్కారాల గురించి అవార్డులు రావాలంటే చాలా దారులు ఉంటాయి అన్నట్లేదో మాట్లాడారని తెలిసింది. దానికి రాజేంద్ర ప్రసాద్ గారు స్పందన అంటూ ఏదో తమ్మునేలు చూశాను. నాకు తెలుసు ఆయన మాట్లాడిన దాన్ని ఖండించడు, కానీ వీళ్ళందరూ ఉత్తమ నటులే కాదని. కానీ ఈ మధ్యకాలంలో కొన్ని పెద్ద సినిమాలకి ముందు నుంచే భజన ప్రారంభమైంది. ఈసారి లైఫ్ టైం అచీవ్మెంట్ లాగా ఒక పురస్కారం వస్తుంది మా వాడికి, మా హీరోకి ఆస్కార్ వస్తుంది, మా హీరోకి జాతీయ స్థాయిలో అవార్డులు వస్తాయి, ఇట్లా చెప్పుకోవటం. ఇలా ఎందుకు చెప్పుకుంటున్నారు? ఆల్రెడీ ఫిక్స్ అయిపోయారు జనం, వీళ్ళు ముందే ఫిక్స్ చేసుకుంటున్నారు అవార్డులని అని. దానికి తగినట్లే వస్తున్నాయి పురస్కారాలు. ఈ సందర్భం ఏంటంటే మీకు ఈ 4 నిమిషాల సందర్భం, జాతీయ ఉత్తమ అవార్డులు, పురస్కారాలు, చలనచిత్ర పురస్కారాలు అనే ఒకటి పెట్టిన తర్వాత తెలుగు సినిమాలకి కొన్నిటికి పురస్కారాలు వస్తే, అంటే వాటిని వరిస్తే ఒక అధినేత గారి స్పందన ఏమని, తెలుగు జాతి ఖ్యాతి అని. ప్రతి సంవత్సరం ఇచ్చే పురస్కారాలు అవి. ఏదో ఒక పురస్కారం దక్కుతుంది తెలుగు సినిమాకి, దానికి ఏమో తెలుగు జాతి ఖ్యాతిని ఇనమడించాలి, మిమ్మల్ని చూసి గర్విస్తుంది. నాకు అర్థం కాదు. చంద్రబాబు నాయుడు గారే అన్నది, ఆయన గర్విస్తుందనేవాళ్ళు మరి నంది పురస్కారాలు ఇంతవరకు ఎందుకు లేదు? అంత పులకించిపోయే తరుణం, అవకాశం, అదృష్టం తెలుగు జాతికి కూడా ఇవ్వచ్చుగా. ఇక్కడ అమరావతిలో ఇవ్వచ్చు కదా, ఎక్కడెక్కడో దుబాయ్లోనూ అమెరికాలోనూ సైమాలు, నాటాలు, ఏవేవో పురస్కారాలు ఇస్తుంటారు కదా, ఎందుకు ఇవ్వరు?
నంది అవార్డుల్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎందుకు ఇవ్వలేదు? జనవరిలోనేమో ఉగాది కల్లా ఇచ్చేస్తామంటాడు ఆయన, కందుల దుర్గేష్ గారు. ఉగాది వెళ్ళిపోయింది, శ్రీరామనవమి వెళ్ళిపోయింది, వినాయక చవితి రాబోతుంది. ఎప్పుడు ఇస్తారు? ఇక్కడ ఏమేమో వరుస పెట్టేసి ఒక్కసారి 10 ఏళ్ళకి సరిపడా ఇచ్చి పడేశారు రేవంత్ రెడ్డి గారు. ఆ తర్వాత ఆ సందర్భంగానే చిరంజీవి గారు, నారాయణమూర్తి గారు, రేవంత్ రెడ్డి గారు అక్కడ కూడా ఇస్తే బాగుంటుందంటే ఆయన అక్కడికి ఏదో ఇచ్చేస్తున్నట్టే వెంటనే మధ్యలో ఆయన మురళీమోహన్ గారు లేచి ఒక సంవత్సరం వీళ్ళు ఒక సంవత్సరం వాళ్ళు అంట. మీరు ఎవరు సార్ మధ్యలో? మిమ్మల్ని జ్యూరీ సభ్యులుగా చేసి మిమ్మల్ని నిర్ధాయకులుగా పెడితే అలా చేయొచ్చు. లేదు, అసలు పురస్కారాలకు సంబంధించి ఎంత ఖర్చు అవుతుంది? పైగా అలా మీరు పెట్టే ఖర్చుకి 10 పబ్లిసిటీ కూడా వస్తుంది కదా. ఖచ్చితంగా నంది పురస్కారాలు కనుక జరిగితే, ఫంక్షన్ కనుక జరిగితే భారీ రేంజ్లో పబ్లిసిటీ ఇస్తారు. మన వాళ్ళు ఉన్నారు కదా అవార్డులు తీసుకున్న వాళ్ళు, న్యూస్ ఛానల్స్ వ్యూవర్షిప్ కోసం తెగ పబ్లిసిటీ ఇస్తారు. అయినా కూడా దాన్ని ఎందుకు ఇవ్వట్లేదు? దానికి తోడు ఈ ముందు నుంచి ఈ ప్రాపగాండ, మా వాడు నటన అద్భుతం, మా హీరోయిన్ నటన అద్భుతం, మా దర్శకుడు నటన అద్భుతం అనుకుంటూ పనిచేసుకుంటూ వెళ్తే పురస్కారాలని కొత్తగా తీసేవాడు ఎవడు ఆశిస్తాడు అవార్డులను? చెప్పండి. ఆశ ఎన్నుకుంటుంది వాళ్ళకి, ఆశించడం మానుకుంటారు. నంది పురస్కారాలు అనేవి ఒక ప్రోత్సాహం. ఎస్, మీరు చేసిన ప్రతిభని, మీ తపనని, కష్టాన్ని మేము గుర్తించామని చెప్పడం. లేకపోతే కోట్లు ఖర్చు పెట్టి తీసిన సినిమాలకి మనం ఇచ్చే పురస్కారాలు, నగదు పురస్కారం చాలా తక్కువ. కానీ ఈ ప్రభుత్వం మమ్మల్ని గుర్తించింది, ప్రజలు కూడా గుర్తించేలా చేస్తుంది అనుకోవాలని కదా. అది చేయలేదు. అది చేయకుండా తెలుగు జాతి అయ్యా అక్కడ మలయాళ సినిమాలకు ఇస్తారు, తమిళ సినిమాలకు ఇస్తారు, కన్నడ సినిమాలకు ఇస్తారు, అన్ని సినిమాలకు ఇస్తారు. ప్రత్యేకంగా తెలుగు సినిమాకే ఇవ్వాలి. అంతకుముందు ఉండేది కాదు. నిన్న మా కొలీగ్స్తో జోక్ అనమాట. ఈసారి ఆ నటుడికి ఇస్తారు అంటే ఇస్తారు, అసలు వీలైతే ఆ కేటగిరీలో 2 కూడా ఇస్తారు అన్న. ఎలా ఇస్తారంటే మహా ఉత్తమ నటుడు, ఉత్తమ నటుడు అని. జోక్ కాదు, ఎందుకంటే అంతకుముందు ఉండేవి కాదు. నంది పురస్కారాల్లో ఉత్తమ, ద్వితీయ, తృతీయ, ఉత్తమ చిత్రం 3 ఉండేవి. తర్వాత ఉత్తమ ప్రజాదరణ పొందిన చిత్రం. ఇదేంటిది? సరే, వాళ్ళు ఇష్టం ఇచ్చేసుకుంటారు. అయినా ఏమన్నా ఇస్తున్నారా? ఇవ్వట్లేదు. ఏ కేటగిరీ పెట్టినా కూడా మరి ముందు నుంచే ప్రకటనలు చేసుకుంటూ ఇదిగో ఈసారి మేము ఖర్చు వేసాం అన్నట్లుగా పబ్లిసిటీ ఇదిలో సూపర్ ఇరక్కొట్టేశాడు, కేకపుట్టించేశాడు, రక్తాశ్రువులు వచ్చేసినాయి కళ్ళల్లోంచి అన్నట్టుగా ప్రకటనలు జారీ చేస్తూ ఉంటే దాని అర్థం ఏంటి? పురస్కారాల ఎంపిక క్లిష్టంగా తయారైందనేనా ఏంటి? అసలు ఇవ్వట్లేదు ఆంధ్రప్రదేశ్లో. ఒక నటుడికి పురస్కారం వస్తే మిగిలిన వాళ్ళలో ఏడుపు. అలా తెచ్చుకున్నాడు, ఇలా తెచ్చుకున్నాడు అని. అఫ్కోర్స్ సోషల్ మీడియా అనేది అంతా ఒక రేణువు బయట ప్రపంచంతో పోలిస్తే. ఎంతమంది ఉంటారు? 1 కోటి మంది ఏమన్నా చూస్తుంటారా సోషల్ మీడియాలో? తెలుగు వాళ్ళు 1 కోటి మంది తెలుగు వాళ్ళు చూస్తారా సోషల్ మీడియాని? లేదు 2 కోట్ల మంది చూస్తారా? ఇంకా 4 కోట్ల మంది బయట ఉంటారు కదా, 7 కోట్ల మంది ఉంటారు కదా, ప్రపంచం మొత్తం చూస్తే ఇంకా ఎక్కువ మంది ఉంటారు కదా. సోషల్ మీడియా ప్రభావానికి లోనై నిర్ణయాలు తీసుకోవడం కాదు. సోషల్ మీడియాను ఒక టూల్ లాగా వాడుకోవచ్చు. ఏదైనా విషయం పరిజ్ఞానంలోనూ, సమాచార సేకరణలోనూ, విషయ పరిజ్ఞానంలోనూ, ఇంకో దానికి పోయి అయితే దాన్ని ప్రభావవంతంగా పవర్ఫుల్గా వాడుతున్న వాళ్ళు కొంతమంది ఉన్నారు సోషల్ మీడియా. కానీ ఈ అత్యంత ప్రభావవంతం పవర్ఫుల్ మీడియా అయిన సినిమాని కొంతమందికే ఇది మాదే గుత్తాధిపత్యం అనే సినిమాలు వాళ్ళవే, థియేటర్లు వాళ్ళవే, అవార్డులు వాళ్ళవే అన్నట్టు తయారు చేసిన తర్వాత మళ్ళీ వాటి మీద కినుకో వహించి కామెంట్లు చేయటం ఎందుకు? పురస్కారాలు వస్తాయి అని ముందే కేటగిరీల వారీగా ముందే తెలిసిపోతుంటే ఇక వాటికి వాల్యూ ఎక్కడ ఉంటుంది? అత్యద్భుత నటులు ఇప్పుడు శోభన్ బాబు గారికి 42 సార్లు 42 అవార్డులు వచ్చాయంట. నేను చిన్నతనంలో చూసేటప్పటికే 88, 89 నాటికే 42 సార్లు ఉత్తమ నటుడుగాను, ఉత్తమ మహిళా నటుడుగాను అని చూశాను. అడవిరాజా సినిమా రిలీజ్ అయినప్పుడు ఆ పోస్టర్లు పెద్ద పెద్ద పేపర్లు ఉండేవి, ఫుల్ పేజీ యాడ్స్ ఉండేవి. ఫుల్ పేజీ యాడ్స్ అనేవి రామోజీరావు దాసరి చేసిన నిర్వాహకంతో ఆగిపోయినాయి. అప్పుడు పబ్లిసిటీ ఖర్చు తగ్గించాలి అనే ఉద్దేశంతో వాళ్ళిద్దరి మధ్య ఏర్పడిన వివాదం సందర్భంగా ఆపేశారు. అంతకు ముందు దాకా వచ్చే ఫుల్ పేజ్ యాడ్స్ సినిమాలు. కృష్ణ గారి బర్త్డేకి ఒక ఎడిషనే వచ్చేది, 8 పేజీల ఎడిషన్, బాగా గుర్తున్నాను. అన్ని అవార్డులు వచ్చినాయి ఆయనకి. కళాసాగర్ అని, వంశీ బర్కి అని, రకరకాలు అన్నమాట. మరి అంత మాత్రం చేత ప్రతిసారి ఆయనకే ఇవ్వాలి అని ఎవరన్నా అనుకునేవాళ్ళ? కాదు.
కొద్దిగా ఉండాలన్నమాట. అసలు ఒక పురస్కారం వచ్చిందంటే జనం మెచ్చేలాగా ఉండాలి. జనంలో అనుమానం పొడసూపేలాగా పురస్కారాల ప్రకటనలు ఎందుకు చేయాలి, ఆ తర్వాత విమర్శలు వస్తున్నాయని ఎందుకు అనుకోవాలి. ఇది ఎంత నేను ఎందుకు మాట్లాడుతున్నాను అనేది కొంతమందికి అర్థమై ఉంటుంది. అదనమాట సంగతి.